స్థానిక రామస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట నాగమల్లీశ్వరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరు రోజు విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారు శ్రీ విజయలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. దాతలు జలగం రాఘవ, నగరాజు కుమారి, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొనగా అర్చకులు సుందరాచార్యులు వెంకట నాగమారుతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచామృత పల్లరసాలతోటి మంగళ ద్రవ్యాలతో అభిషేకం, విజయలక్ష్మీదేవి అలంకారం, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ సాయంత్రం సామూహిక కుంకుమార్చన, సెమీ పూజ మహోత్సవం జరుగుతుందని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముప్పరాజ దుర్గాప్రసాద్, మాధవరెడ్డి శ్రీనివాసరావు, చల్లా లక్ష్మీనారాయణ, చల్లా శివకుమార్, హనుమంతరావు, బాబీ, రామస్వామి, పేట రామభక్త బృందము పాల్గొన్నారు. జై శ్రీరామ్. మన రామస్వామిపేటలో వేయించేసుకున్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ఎంతో వైభవంగా 22వ తారీఖు నుంచి ఈరోజు వరకు 2వ తారీఖు వరకు శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు విజయదశమి పర్వదినం రోజున విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, విశేష మండపారాధన, అమ్మవారికి మహాలక్ష్మీ మాతకి విశేష పంచామృత స్నపన, ఫలోదకాలతో స్నపన కార్యక్రమం జరిగి అలంకారం ఈ రోజున అష్టలక్ష్మిలో ఈ రోజున విజయదశమి పర్వదినంగా ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం కనుక వైష్ణవ సాంప్రదాయంగా వైఖానసోక్తంగా జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ఈ రోజున అమ్మవారు అక్కడ పార్వతీదేవి రాజరాజేశ్వరి అయితే ఇక్కడ లక్ష్మీదేవి విజయలక్ష్మిగా అమ్మవారు అలంకార రూపంలో దర్శనమిస్తున్నారు. అందరూ కూడా ఈ విజయలక్ష్మి విశేషంగా ఆరాధన చేసి సర్వ కార్యాలని కూడా విజయం చేకూర్చమని ప్రార్థన చేస్తే అమ్మవారు సర్వశత్రుల్ని కూడా సంహారం చేసి విజయలక్ష్మీదేవిగా అవతరించింది. అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రోజున సాయంత్రం సెమీ పూజా మహోత్సవం జరుగుతుంది.